ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి 17 రోజులైంది. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ చిక్కుకుపోయిన 8 మందిలో ఒకరి మృతదేహం మాత్రమే వెలికితీశారు. టన్నెల్ లోపల 13.9 కిలోమీటర్ల పాయింట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. టన్నెల్ లోపల 11 విభాగాలకు చెందిన నిపుణులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. టన్నెల్ స్వరూపం ఎలా ఉంది, లోపల జరిగిన ప్రమాద ఘటన ధాటికి జరిగిన నష్టం ఎంత, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అన్నదానిపై పూర్తి సమాచారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి ఇవాళకి 17వ రోజు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఒక మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చిన సహాయక సిబ్బంది మరింత శ్రమిస్తున్నారు. ఈ ఉదయం నుంచే దాదాపు 200 మంది టన్నెల్ లోపల వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. లోపల ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది, ఎంతమంది పాల్గొంటున్నారు, ఎన్ని వ్యవస్థలు అక్కడ పనిచేస్తున్నాయో ఒకసారి టన్నెల్ లోపలికి వెళ్ళి చూద్దాం. మన వెనక కనిపిస్తున్నది టీబీఎం యొక్క మోడల్. రాబిన్స్ కంపెనీ చేత నిర్వహించబడుతున్న ఈ టీబీఎం మోడల్ను మనం పూర్తిగా గమనించవచ్చు. ఇది మొత్తం 10 మీటర్ల డయాతోన ఈ టీబీఎం ముందు కట్ చేసుకుంటూ పోతుంది. ఇది హెడ్ ప్రాంతం, అంటే ఈ హెడ్ ప్రాంతంలో ఉండే ఈ బ్లేడ్స్ మొత్తాన్ని అంటే భూమిని తొలుచుకుంటూ లోపలికి వెళ్తుంటాయి. అయితే మొత్తం ఈ డయా తీసుకుంటే 10 మీటర్ల డయా ఉంటుంది. అయితే 10 మీటర్ల డయాను ఇది తొలుచుకుంటూ లోపలికి వెళ్తుంది. అయితే దీని యొక్క లెంత్ మనం గమనించినట్లయితే ఇక్కడ రాబిన్స్ అనే కంపెనీ లోగోను కూడా మనం చూస్తున్నాం. ఈ రాబిన్స్ అనే కంపెనీ ఈ టీబీఎంను నిర్వహిస్తుంది. అయితే ఈ నిర్వహించే కార్యక్రమంలో ఇక్కడ మొత్తము 8 మంది ఆపరేటర్స్ ఇక్కడ మనకు విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే ఈ టీబీఎం యొక్క హెడ్ ప్రాంతం నుంచి వెనుక భాగంలో మొత్తం అక్కడ కార్మికులు ఉండి పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కార్మికులు కూడా మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంటారు. ఇట్లాంటి కార్మికులు మొత్తం దాదాపు 8 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. మొత్తం రాబిన్స్ కంపెనీకి చెందిన వారు ఇందులో ఇరుక్కుపోగా, అదేవిధంగా ఏదైతే జేపీ వాళ్ళకు సంబంధించిన 2 ఇంజనీర్లు ఇరుక్కుపోయారో అదేవిధంగా 4 కూలీలు కూడా ఇందులో ఇరుక్కుపోయారు. ఇది మొత్తం మనకు దీని లెంత్ని గమనించినట్లయితే హెడ్ నుంచి చివరి భాగం వరకు 120 మీటర్లు ఉంటుంది. అయితే ఒకసారి ఇవాళ ఏదైతే 22వ తారీఖు నాడు జరిగిన ప్రమాదాన్ని మనం గమనించినట్లయితే ఈ హెడ్ ప్రాంతం ఏదైతే ఇక్కడ హెడ్ ప్రాంతం ఉందో ఈ హెడ్ ప్రాంతం దాదాపు ఒక 20 మీటర్ల వెనక్కి వచ్చింది. పూర్తిగా ఏదైతే ఈ 120 మీటర్ల ఈ మొత్తం ఈ టైల్ ప్రాంతం ఉందో ఈ టైల్ భాగం ఉందో ఈ టైల్ భాగం మొత్తం తునాతునకల మొత్తం ఎక్కడిదక్కడ కట్ అయిపోయిన పరిస్థితి. దీన్నే ఇప్పుడు ఎక్కడైతే లోపల మనం చూడబోతున్నాం, లోపల చూస్తున్నప్పుడు రైల్వే ప్లాస్మా కట్టర్స్ ఉన్నారు. రైల్వే డిపార్ట్మెంట్కి చెందిన ప్లాస్మా కట్టర్స్ ఈ మొత్తం టీబీఎం మిషన్ను మొత్తం అంటే పార్ట్స్ కట్ చేసి ప్రతి రోజు పార్ట్స్గా కట్ చేసి విడిభాగాలను బయటకు పంపిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఈ టీబీఎం కటింగ్ మొత్తం పూర్తిగా అయ్యింది. అయితే దాదాపు 50 మీటర్ల లోపల వరకు చేరుకున్నారు రైల్వే ప్లాస్మా కట్టర్స్. వీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ చివరి భాగంలో కటింగ్ అనేది నడుస్తుంది. ఈ చివరి భాగంలో కటింగ్ నడుస్తుంది. ఈ చివరి భాగం కటింగ్ పూర్తయిన తర్వాత మొత్తం కూడా అంటే ఏదైతే టనల్ ఉందో టనల్ పూర్తిగా మనకు బయటపడే అవకాశం ఉంది. అయితే ఈ టనల్ లోపల అంటే ఈ టనల్ హెడ్ భాగం నుంచి ముందు భాగంలో దాదాపు 50 మంది అంటే 50 మీటర్ల పొడవులో పూర్తిగా బురదమయంగా ఉంది. ఈ బురదమయంలో ఉండే ప్రాంతంలోనే మొత్తం ఎవరైతే ఇప్పుడు చిక్కుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. లోపలికి వెళ్ళి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎస్ఎల్బీసీ టనల్ లోపలికి ఇప్పుడే మన ప్రయాణం మొదలైంది. మొత్తం 13.15 కిలోమీటర్ల వరకు ఈ లోపలికి వెళ్ళగలుగుతుంది. ఈ లోకో నుంచి మనం దాదాపు 300 మీటర్ల ప్రాంతంలో ఏదైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయో అయితే అందులో సహాయక చర్యల్లో చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది. అందుకోసం అక్కడికి సహాయక సిబ్బందిని తప్ప వేరే వాళ్ళని ఆమోదించారు. అక్కడి నుంచి మనం చూడవచ్చు ఎట్లాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయనేది. మనకు ప్రధానంగా అక్కడ కనిపించేది ఏదైతే టీబీఎం టనల్ బోర్ మిషన్ ఉందో టనల్ బోర్ మిషన్ వెనక భాగాన్ని కట్ చేస్తున్న రైల్వే సిబ్బంది మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ కష్టపడుతున్నారు. ఏదైతే టీబీఎం ఉందో టీబీఎంను పూర్తిగా అంటే వాళ్ళ గ్యాస్ కట్టర్స్తోనూ అదేవిధంగా థర్మో కట్టర్స్, ప్లాస్మా కట్టర్స్ ఇట్లాంటి కట్టర్స్ యూజ్ చేసి వాళ్ళు కట్ చేస్తున్నారు. అట్లాంటి విజువల్స్ మనం చూడవచ్చు. ఏదైతే 2 సైడ్లు రైట్ లెఫ్ట్ 2 సైడ్లలో ఏర్పాటు చేసిన ఈ 5 బ్లాక్స్ కూడా దాదాపు ఒక్కొక్కటి 6 టన్నుల బరువు ఉంటుంది. అయితే టాప్లో వేసిన ఏదైతే సిమెంట్ బ్లాక్ ఉందో అది 3 టన్నుల బరువు ఉంటుంది. ఇది మన యొక్క టనల్ యొక్క పొజిషన్. ఏదైతే టనల్ బోర్ మిషన్ లోపలికి వెళ్ళిందో ఈ సిమెంట్ బ్లాక్స్ ఈ లైనింగ్ వల్ల మళ్ళీ అది బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కనుక ఈ టనల్ బోర్ మిషన్ లోపలికే అంతర్ధానం చేస్తారు. అయితే మనం ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు
16 రోజుల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విపరీతంగా శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఫలితం కూడా సాధించారు. లోపల నీటి ఊట దాదాపు 5,000 లీటర్లు పర్మనెంట్ నీటి ఊట ఉన్నా కూడా ఆ నీటి ఊటను బయటకు తీసే విధంగా ఎన్డీఆర్ఎఫ్ శ్రమిస్తుంది. అధికారి డాక్టర్ హరీష్ గారు ఉన్నారు. హరీష్ గారు చెప్పండి, ఎట్లాంటి ఆపరేషన్ నడుస్తుంది? దాదాపు మీరు కూడా వచ్చి 16 రోజులు అవుతుంది కదా, ఎట్లాంటి ఆపరేషన్ కొనసాగుతుంది సార్ లోపల? మొదటిగా 22వ తారీఖు జరిగిన ప్రమాదం జరిగిన తర్వాత మా ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి రాత్రి సాయంత్రం పూట లోపలికి వెళ్ళేంత వరకు అసలు లోపల ఏం జరిగిందన్న పిక్చర్ ఎవరికీ క్లారిటీ రాలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా అందరి టీంతో పాటు ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి, ర్యాట్ మైనర్స్, తర్వాత నిపుణులు, జిఎస్ఐ నుంచి వచ్చిన నిపుణులు, ఎన్జీఆర్ఐ టీం, నేషనల్ సీస్మాలజీ టీం. సార్ ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ లోపల పనిచేస్తున్నాయి. అయితే ఇదైతే జిఎస్ఐ ఉందో, జిఎస్ఐ కొన్ని పాయింట్స్ చాలా కీలకమైన ప్రకటనలు చేసింది. దాంట్లో ఎట్లాంటి రెస్క్యూ జరుగుతుంది సార్? ఎన్జీఆర్ఐ యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఉన్న డిపిఆర్, డీప్ పెనట్రేటింగ్ రడార్ అన్న మెషిన్తో కొన్ని 8 అనామాలీస్ డిటెక్ట్ చేసింది. అనామాలీస్ అంటే అది బాడీనా లేదా మెటలా అనేది డిటెక్ట్ చేయలేదు, కాకపోతే అక్కడ ఏదో ఉందన్న సూచనలు ఇచ్చింది. ఆ ప్రకారంగా అవి మార్కింగ్ చేసుకుని అందులో 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిగ్గింగ్ చేయడం అయింది. కానీ ఆ 4 పాయింట్స్ డిగ్గింగ్ చేసిన తర్వాత మెటల్ రావడంతో అది నిజంగానే అనామాలీస్ అని అక్కడితో ఆగకుండా మా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కొన్ని చోట్ల ప్రోబింగ్ చేస్తుండగా వాసన రావడం గుర్తించాము. ఆ వాసన రావడంతో అక్కడ తర్వాత వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటూ డిగ్గింగ్ అన్నవి స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఎంత డిగ్గింగ్ చేసినా కూడా 6-7 ఫీట్ డిగ్గింగ్ చేసిన తర్వాత కూడా ఒకసారి నిజంగా అక్కడ ఏమన్నా ఉందా లేదా అన్న దాంతో స్పెషల్గా కేరళ నుంచి కెడావర్ డిటెక్షన్ డాగ్స్ని తీసుకురావడం జరిగింది. ఆ కెడావర్ డిటెక్షన్ డాగ్స్ మేము ఎక్కడైతే 2 ప్లేసెస్లో డిగ్గింగ్ చేస్తున్నామో అక్కడ 2 చోట్ల కూడా అవి రీకన్ఫర్మ్ చేసాయి, ఐదర్ బాడీ వాటి పార్ట్స్ ఉండొచ్చు అన్నది. సో గత 2 రోజులుగా సింగరేణి వాళ్ళ సహాయంతో, ర్యాట్ మైనర్స్ అండ్ రైల్వే వాళ్ళ సహాయంతో ఒక డిగ్గింగ్ విస్తృతంగా చేసి ఇప్పుడు D2 అని మార్క్ చేసిన పాయింట్ దగ్గర నిన్న ఒక బాడీ రికవర్ చేయడం అయినది. సార్ ఇప్పుడు జనరల్ డాగ్స్కి కెడవర్ డాగ్స్కు ఏం తేడా సార్? అంటే అది చాలా ప్రత్యేకం, ఎట్లాంటి ప్రత్యేకత సార్? కెడావర్ డిటెక్షన్ డాగ్స్ ఏంటంటే డెడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటి స్మెల్ని స్పెసిఫిక్గా ఇండికేట్ చేసే రకానికల్గా వాళ్ళు ట్రైనింగ్ చేయడం అయినది. సో డెడ్ బాడీస్ కానీ వాటి టిష్యూస్ కానీ ఎక్కడైనా ఉంటే అవి డిటెక్ట్ చేసి ఆ డాగ్ హ్యాండ్లర్కి ఇండికేషన్ ఇస్తాయి. ఇంకా కెడావర్ డాగ్స్ ఇక్కడే ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారో వారు కూడా విపరీతంగా శ్రమిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎట్లాగో ఉంది, ఎస్డీఆర్ఎఫ్ ఉంది, వీటికి తోడుగా రైల్వే సిబ్బంది ఏదైతే ప్లాస్మా కట్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఎన్ని రకాల శాఖలు లోపల పనిచేస్తున్నాయి అనేది లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా తెలుసుకుందాం. మొత్తం టనల్ మార్గం 13.9 కిలోమీటర్లు అయితే 13.9 కిలోమీటర్ల మార్గంలో ఎన్నో పంప్ స్టేషన్లు ఉన్నాయి. మనకు 5 పంప్ స్టేషన్లు ఉన్నాయి. ఒక పంప్ స్టేషన్లో 150 హార్స్ పవర్తో మోటార్లు రన్ అవుతూ నీటిని బయటికి పంప్ చేస్తుంది. ఏదైతే లోపల నీటి ఊట ఉందో అంటే దాదాపు 5,000 లీటర్ల నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట వస్తుంది. ఈ నీటి ఊటను బయటికి ఎప్పటికప్పుడు బయటికి కొట్టేందుకు ఇక్కడ ఒక్కొక్క మోటార్ వచ్చేసి 150 హార్స్ పవర్ కెపాసిటీతో నడుస్తున్న విద్యుత్ మోటార్లు ఉన్నాయి. ఈ విద్యుత్ మోటార్లు పూర్తిగా 5 ఉన్నాయి. అంటే మొత్తం 750 హార్స్ పవర్లతో ఈ విద్యుత్ మీటర్లు బయటికి నీటిని పంప్ చేస్తుంటాయి. ఏదైతే బురదమయంగా మారిన లోపల టనల్ పరిస్థితి ఉందో కనుక కేవలం 3,008 నుంచి 4,000 5,000 లీటర్లు నిమిషానికి ఇక్కడ నీటి ఊట బయటికి కొడుతుంది. ఈ పంపులు నిరంతరం పనిచేస్తున్నాయి. అయితే పంపుల దగ్గర మనకు సిబ్బందిని కూడా చూస్తున్నాం. ఈ సిబ్బంది కూడా 24 అవర్స్ ఇక్కడనే పనిచేస్తూ ఉన్నారు. వారికి ఆహార పానీయాలు కూడా ఇక్కడ అందిస్తూ విపరీతంగా ఇక్కడ ఎంత కష్టం ఉన్నా కూడా నిరంతరం ఈ కష్టం కొనసాగుతుంది. నిరంతరం ఈ నీటి పంపింగ్ కూడా బయటికి కొనసాగుతుంది. మొత్తం 13.9 కిలోమీటర్ల టన్నుల్లో ప్రస్తుతం మనం 12వ కిలోమీటర్ను దాటాము. 12వ కిలోమీటర్ దాటిన తర్వాత మనం పరిస్థితిని గమనించినట్లయితే లోగో కింద పూర్తిగా నీటి ఊట బాగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ నుంచి పూర్తిగా నీళ్లు ఏదైతే గత నెల 22వ తేదీన ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడికి కూడా వచ్చిన పరిస్థితి లేదు. అయితే చాలా శ్రమించారు. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, వివిధ రంగాల వాళ్ళందరూ చాలా శ్రమించి ఇదంతా క్లియర్ చేయడం జరిగింది. ఇదంతా పూర్తిగా నీటితో నిండి ఉండిన పరిస్థితి మొదట్లో కనిపించింది. అయితే పూర్తిగా నీటిని తోడివేసి ప్రస్తుతం మనం 13.2 కిలోమీటర్ల వరకు కూడా లోకో వెళ్లేందుకు అవకాశాన్ని కల్పించారు. మనం ప్రస్తుతం గమనించినట్లయితే ఇక్కడ మనం పైపులు చూస్తున్నాం. ఈ పైపులు నిరంతరం నీటిని బయటికి రవాణా చేస్తూ ఉన్నాయి. మొత్తం
5 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయని మనం మొదలే చెప్పుకున్నాం కదా. ఈ 5 పంపింగ్ స్టేషన్లకు సంబంధించిన పైపులు ఇవి. అయితే ప్రతి పంపింగ్ స్టేషన్ కూడా 150 మెగావాట్లు 150 హార్స్ పవర్తో నడుస్తున్న మోటార్లు ఉంటాయి. అయితే మొత్తం ఈ పంపింగ్ చేయడం వల్లనే ఇదంతా సాధ్యపడింది. మనం కింద మన కెమెరా పర్సన్ చూపిస్తాడు, బురదతో కూడిన మార్గం ఇది. మొత్తం బురద ఉండింది. ఈ బురదను చాలా మటుకు క్లియర్ చేశారు. అయితే ఇవాళ పూర్తిగా అంటే ఈ నీటిని కూడా బయటకు తీసే అవకాశం ఉంది. అయితే మనం ప్రస్తుతం దాదాపు 13వ కిలోమీటర్ మార్గంలో చేరుకుంటున్నాం. 13 కిలోమీటర్లు 13.1 వరకు ఈ మనం లోకోలో ప్రయాణించవచ్చు. అక్కడ నుంచి దాదాపు 300 మీటర్ల తర్వాతనే రెస్క్యూ అంటే ప్రధానమైన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్కు ఎంత దూరంలో మనం అనుమతిస్తారో అక్కడ నుంచి మనకి ఏం కనిపిస్తుంది అనేది ముందల మనం స్పష్టంగా చెప్తాం. ప్రస్తుతం మనం 13.2 కిలోమీటర్ల వద్ద ఉన్నాం. ఏదైతే టనల్ లోపల కొట్టుకొచ్చిన బురద ఉందో మనం ప్రస్తుతం దాన్ని గమనిస్తున్నాం. ఈ బురద పూర్తిగా అంటే దాదాపు 12 కిలోమీటర్ల వరకు కూడా ఈ బురద నీళ్లు ఉండింది. అయితే రెస్క్యూ సిబ్బంది పూర్తిగా 12 కిలోమీటర్ల నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల 2 కిలోమీటర్లు దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఈ బురదను క్లియర్ చేయడం జరిగింది. అయితే ఎంత రిస్క్తో కూడుకున్న పని అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. 17వ రోజు అయినా కూడా ఎలాంటి పరిస్థితి, ఎలాంటి ఫలితం బయటికి రాలేదని చెప్పి బయట ఎంత మాట్లాడుతున్నప్పటికీ వీళ్ళు పడుతున్న శ్రమను మనం లోపలికి వస్తే మాత్రం గమనించగలుగుతాం. ప్రస్తుతం పూర్తిగా బురదతో కూడుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ బురదను ఏదైతే తొలగిస్తే కానీ రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్ళి సరైన ఆపరేషన్ చేసే అవకాశం లేదు. రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్ళి సరైన ఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకువచ్చిందంటే ఇందులో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఎంతో కీలకంగా వ్యవహరించిందని మనం చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ ప్రతి నిత్యం కూడా అన్ని విభాగాలను అనుసంధానం చేస్తూ ఏ విభాగానికి ఎలాంటి సహాయం కావాలి, ఎలాంటి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఎన్డీఆర్ఎఫ్ పనిచేసింది. అదేవిధంగా రైల్వే సిబ్బంది పూర్తిగా లోపల టీబీఎంను కట్ చేసేందుకు రైల్వే సిబ్బంది తీసుకున్నారు. అదేవిధంగా లోపల డిగ్ చేసే పూర్తి బాధ్యతను ఇక్కడ మనకు సింగరేణి కాలరీస్ వారు తీసుకున్నారు. వీటితో పాటుగా ర్యాట్ మైనర్స్ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ క్యాడవర్ డాగ్స్ ఉన్నాయో వారు కూడా పూర్తిగా పనిచేస్తున్నాయి. మనం ప్రస్తుతం 13.3 కిలోమీటర్ల వరకు వచ్చాం. ఇక్కడ వరకే లోకో వస్తుంది. ఇక్కడ నుంచి మనము కాలినడకను ప్రయాణం చేసి మరో 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. చూస్తున్నాం కన్వేయర్ బెల్ట్. ఇది కన్వేయర్ బెల్ట్ 13.5 కిలోమీటర్ల దగ్గర పూర్తిగా ఆగిపోయి ఉండింది. అయితే ఈ కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించారు. ఈ కన్వేయర్ బెల్ట్ ఏం పని చేస్తుందని ముఖ్యంగా మనం గమనించినట్లయితే లోపల ఉండే ఏదైతే డెబ్రిస్ ఉందో ఈ డెబ్రిస్ను ఆటోమేటిక్గా బయటికి తీసుకువెళ్లేందుకు ఈ కన్వేయర్ బెల్ట్ పనిచేస్తుంది. ఈ కన్వేయర్ బెల్ట్ లేనందున దాదాపు 13 రోజుల పాటు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. అయితే తర్వాత కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించారు. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఒక 20 మీటర్ల ప్రాంతంలో కన్వేయర్ బెల్ట్ పూర్తిగా పునరుద్ధరించబడింది. ఇక్కడ నుంచి పూర్తిగా లోపల నుంచి డెబ్రిస్ను బయటకు తీసేందుకు ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం కన్వేయర్ బెల్ట్ను అంటే ఇక్కడ లోపల ఏదైతే డెబ్రిస్ తీసే పనులు కొనసాగడం లేనందున ఈ కన్వేయర్ బెల్ట్ ఆగిపోయింది. ఈ కన్వేయర్ బెల్ట్ ఒకసారి రన్ అయిందంటే పూర్తిగా లోపల నుంచి డెబ్రిస్ పూర్తిగా బయటికి ఆటోమేటిక్గా వెళ్ళిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి గమనించినట్లయితే సింగరేణి కాలరీస్ వారు లోపలికి వెళ్తున్నారు. సింగరేణి కాలరీస్కు చెందిన మైన్స్ రెస్క్యూ సర్వీసెస్ బృందం లోపలికి వెళ్తుంది. ఇక్కడ మనం దూరంగా మనకు ఒక హిటాచీ కనిపిస్తుంది. హిటాచీ నుంచి లోపల ఏదైతే ఆ మూలకు ఏదైతే లెఫ్ట్ సైడ్ మూలకు కనిపిస్తుందో అదే టీబీఎం యొక్క డెబ్రిస్ అంటే టీబీఎం యొక్క పూర్తిగా విడిభాగాలను ఇక్కడ రైల్వే సిబ్బంది పూర్తిగా కట్ చేసి అక్కడ నుంచి బయటకు తీసుకొస్తారు. అయితే ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ మొత్తం టీబీఎం పూర్తిగా ఉండిన పరిస్థితి ఉండింది. అయితే టీబీఎంను పూర్తిగా కట్ చేసి ఒక లెఫ్ట్ సైడ్ మాత్రమే వేయడం జరిగింది. అందుకోసం ఇక్కడ రైట్ సైడ్ నుంచి కార్మికులు లోపలికి వెళ్తున్నారు. దాదాపు ఇక్కడ నుంచి ఒక 300 మీటర్లు లోపలికి వెళ్తే కానీ ప్రధానంగా అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిన స్థలం ఉందో ప్రమాదం జరిగిన స్థలానికి మనం చేరుకోలేము. అయితే అక్కడ నుంచి లోపల ఏదైతే D1 D2 అనే ప్రాంతాలు గుర్తించారు. ఈ D1 D2 ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లోనే నిన్న గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని బయటకు వచ్చింది. అయితే గుర్ప్రీత్ సింగ్ మృతదేహం బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడనే సహాయక చర్యలు అదేవిధంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ D2 ముఖ్యంగా D2లో ఏదైతే తవ్వకాలు కొనసాగుతున్నాయో అక్కడ కూడా ఏదైతే క్యాడవర్ డాగ్స్ ఉన్నాయో క్యాడవర్ డాగ్స్ కొంత ఐడెంటిఫై చేసింది. ఏదైతే క్యాడవర్ డాగ్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏదైతే మానవుల అంటే మృతదేహాలు ఉన్నాయి మృతదేహాల వాసన పసిగట్టగలే క్యాడవర్ డాగ్స్ అవి. అయితే నిన్న కూడా క్యాడవర్ డాగ్స్ లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితిని మనకు అయితే అక్కడ కొన్ని పాయింట్స్ గుర్తించా. ఆ పాయింట్స్లోనే తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే సిస్పాలజీ వాళ్ళు చెప్పారో నీటి ఊట భారీగా ఉందని ఆ భారీ ఊటను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ అక్కడ మనకు చూపిస్తున్నాడు. అదేవిధంగా ట్యాంక్లో కూడా ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అంటే పూర్తిగా ఉపరితలానికి
468 మీటర్ దిగువన ఇక్కడ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ టనల్ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఏదైతే గత వర్షాకాలంలో పడ్డ వర్షాలు ఉన్నాయో ఈ వర్షాల వల్ల పూర్తిగా గుట్టలో వచ్చిన నీళ్లు పూర్తిగా బయటకు వస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సౌత్ ఈస్ట్ 6 కిలోమీటర్ల సౌత్ ఈస్ట్గా ఈ పాయింట్ ఉంది. పైన ఒక వాగు అనేది ఉంది. ఆ వాగు దిగువ భాగంలో ఈ ప్రాంతం ఉంది కనుక ఈ వాగు దిగువ భాగంలో ఉన్నందుకు పూర్తి నీటి ఊట పెరిగి నీరు పూర్తిగా అంటే ఇక్కడ ఈ టనల్లోకి వస్తుంది. దాదాపు 5,000 లీటర్లు నిమిషానికి నీటి ఊట ఇక్కడ ఉంది. అయితే అదే స్థాయిలో ప్రస్తుతానికైతే నీటి ఊటను బయటికి చేరవేస్తున్నందున ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. SLBC టనల్ లోపల నుంచి వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ABN ఆంధ్రజ్యోతి.